ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. హ్యాపీ వినాయక చవితి బావా. హ్యాపీ వినాయక చవితి అన్నయ్య. ఏంటి బావా హ్యాపీ లేవు? పండగ రోజు ఇలాంటి అమ్మాయిని పిలిచి అన్నయ్యం చేశారు, నీలాంటి బొగడగానే బామర్ద్యం చేశారు, ఇంకెక్కడ ఉంటది హ్యాపీ? హలో, కెన్ వి ప్రే ఫర్ గాడ్? ఏంటమ్మది ఇంగ్లీషా? టోటల్ మొత్తం షో అంతా తెలుగులో చేస్తేనే కింద డౌట్లు అడుగుతున్నారు, ఏంటి వాడేవాడు ఈడేవాడు. సరే పూజకి వెళ్దామా అన్నయ్య? ఇప్పుడు బాగుందా? అన్నయ్య తప్ప అంతా బాగుందమ్మా. పూజకా బావా? పోదాం పదా. నువ్వు వద్దురా. ఏ బావా? నువ్వు వస్తే పూజ చేయడానికి వెళ్తున్నావు, చేతపడి చేయడానికి వెళ్తావు అర్థం కాదు. నువ్వురమ్మా. వినాయకుడు బొమ్మ ముందు ఇళ్ళకేది బావా? పద్ది కొక్కే ఉండగా ఇంకెళ్ళకెందుకు నేను పెట్టలేదురా. అమ్మా నువ్వు పూజ చేయమ్మా. ఏం కోరుకోమంటావు అన్నయ్య? టిక్ టాక్ మళ్ళీ లాంచ్ చేయమని తప్ప ఏదైనా కోరుకోమ్మా. నాకు ఆరత పడదు. ఎందుకు పడదు? ఆల్రెడీ పడిందమ్మా, అప్పటి నుంచి పడదు. మరదల ముందు పట్టుకుని అలా అంటుంది బావా. రేపు మొప్ప పెళ్లి చేసుకోబోయేవాళ్ళం అయితే నేను. షీ వీడితో పెళ్ళా? ఏదనే ఏం మాట్లాడరు? నేను ఎడిటింగ్ లో పోయేవాడి గురించి ఎక్కువ మాట్లాడినమ్మా. అరే మన తమ్ముడు రాహుల్ అని ఒకడు ఉన్నాడు, ఆడాడి చిన్న బావ నేను నుంచి కనపడట్లేదు బావా. అరే తమ్ముడు ఏంట్రా ఇది? అన్న పోరిని లేపుకొచ్చేసినా పెళ్లి చేయన్నా. అయినా అన్నయ్యకి పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నీకేముందా నా బొచ్చాడు ఈవెంట్లు ఉన్నాయి, నాకేముంది బొంగ ఒకటే ఈవెంట్ ఉంది, అన్ని ఇక్కడనే చేసుకోవాలి. అయినా ఎలా ఒప్పించావు? ఫస్ట్ బెట్ చేసిరు, తర్వాత బడ్జెట్ పెంచారు, ఒప్పుకుని అయిపోయింది. అల్లె మేళం ఎలా ఒప్పించావు అని అడగల, పునర్నవిని ఎలా ఒప్పించావు? మన వాళ్ళు అసలు నీకు ఏం నచ్చిందమ్మా? యాటిట్యూడ్. బావా యాటిట్యూడ్ అంటే ఏంటి బావా? నచ్చితే బాగుంది అంటారా, నచ్చకపోతే ఇడికి బలుపుంది అంటారు. అలాంటి సిచ్యువేషన్ రెండు ఫేస్ చేశారు మనోడు. అవును ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదానివి? ఒరే ఇది ఆలీతో సరదాగా కదా, ఆదితో సరదాగా. నేనేదో క్వశ్చన్ అడుగుతానే ఉంటా. అయినా మా వాళ్ళు ఏం నచ్చింది నీకు అంతగా? మా ఇద్దరు అలవాట్లు అభిరుచులు కలిసింది. మా ఇద్దరిలో ఏం కలుస్తాయి బావా? దాని ఘాటుగా నీ పుటక రెండు కలిసినాయి. ఏం మాట్లాడుతున్నావు బావా చేసుకునే దాని ముందు పట్టుకొని? అంటే నేనేం పీకలేనా? ఇది నా బామ్మర్ది, క్వశ్చన్ ఆన్సర్ రెండు వాడి దగ్గరే ఉంటాయి. అన్నయ్య ఇది నా చెల్లి, క్వశ్చన్ ఆన్సర్ రెండు మనమే చెప్పాలి. కొత్త నీకు ఒకటి అర్థమవుతుందా? నేనేమో పోరిని ఎత్తుకొని వస్తే నువ్వేమో పీకి పెళ్లి చేసుకున్నావు, మొత్తం పరిచయాలు అవసరమా ఇప్పుడు మనకి? సర్లే ఏదో రెండు దండలు వేసి తూతు మంత్రంగా కానిచ్చేద్దాం. తూ మంత్రం కానిస్తే ఊళ్ళో వాళ్ళందరూ తూ తూ అని వస్తారు నీ మీద. అర్థమవుతుందా? ఎవడా నువ్వు? ఆది హైపర్ ఆది. ఎవర్రా నువ్వు నన్ను అంటున్నావు? మొత్తానికి ధూమ్ ధామ్ గా చేద్దాం అంటావు. అంతే. చేసేద్దాం, నేను ఉన్నాను కదా, మేము చూసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు పెళ్లి కుదిరింది అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. రే ఎంత చేసినా సాంబ్రాన్ని కట్టి అర్జున్ రెడ్డి అవుతారా? దగ్గరుండి మొత్తం పెళ్లి చేసేద్దాం. సరే ఓకేనా? ఆ పేరు సుధీర్, నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒకటి శ్రీముఖి, రెండు పునర్నవి. వాడు నా బామర్ది నోకరాజ్. ఆ ఆదిగడ తమ్ముడు రాహుల్ నా చెల్లి పునర్నవిని ఎత్తుకెళ్ళాడు. ఇవాళ ఇంటికెళ్ళి వేస్తా. బావా ఈ రోజు నువ్వు తగ్గేదే లేదు బావా. ఆ ముఖమేంటి అలా ఉంది? కళ్ళల్లో ఫైర్ బావా, ఫైరు. వాళ్ళని కొట్టేవాళ్ళ ఉన్నానా? జేబులు కొట్టేటోళ్ళలాగున్నావు. అయినా నువ్వు భయపెట్టాలంటే ఇదంతా చేయాలా? నీ మొక్కను చూస్తే భయపడరు. బావా నువ్వేం చేస్తావో తెలీదు. ఈ రోజు నాకు వాడి తలకాయ కావాలి బావా. ఏయ్, ఎవడా లోపల? బయటికి రండి రే. అన్నయ్య, కత్తి. కత్తిలాగే ఉంది. వాళ్ళు మన చెల్లెలు లేపుకుపోయారు. మళ్ళీ నేను లేపుకెళ్ళిపోతాం. ఆ? మన చెల్లి ఉంది కదా లోపల. ఎవడా లోపల? దమ్ముంటే బయట రండిరా. అమ్మా ఏంటి మీ చెల్లె? ఆ అమ్మాయి పెరుగు వాళ్ళ ఉంది, మరి నేను ఆ వడకుండే బొక్కలా ఉన్నావు. ఒక అమ్మాయి లేపుకోవడానికి సిగ్గురాలా నీకు? ఏం చేస్తున్నాడు? మ్యూజిక్ ఈ ఒలగాడేం చేస్తాడు? మ్యాజిక్. ఏంటమ్మా వాడు నవ్వులాగాడంటే నువ్వు చూస్తా ఉంటావేంటి? ఒక్క నిమిషం, ఈవిడికి ఏదో పూనింది, దబ్బలం తెచ్చి నాలుగు గుచ్చి చేతుకొని ఎమ్మక అయితే ఎగిరేసి వెళ్ళిపోద్ది. ఒరే నిన్ను ఏయ్, ఆ? నిన్ను ఏంట్రా? ఏంట్రా? మీ ఇద్దరు
పక్కకి పటాస్ చేసుకోండి. రేయ్ నువ్వు కూడా వెళ్ళమ్మా, చాలా గ్యాప్ వచ్చింది నీకు కూడా. మా చెల్లిని మా ఇంటికి పంపించకపోతే నీ చెల్లిని లేపుకెళ్ళిపోతా. ఇది నా చెల్లి మీద ఉండే ప్రేమ. నాయన నీ చెల్లి మీద ఉండే ప్రేమ కాదు, నా చెల్లి మీద ఉండే కకృతి రా పొగడా. అయినా ఈ పెళ్లికి మనం ఎట్లా ఒప్పుకుంటాం ఒప్పుకోవు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. ఎలా జరుగుతుందో మేము చూస్తాం. ఎలా జరగదో మేము చూస్తాం. ఆ సైడ్ ఎవరున్నారు నీకు తెలీదు. ఎవరున్నారు? రమ్మను మీ అనుకున్నా. నెలండి. అసలు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి బాగుంది, నువ్వు చెప్పమ్మా. మా బంగారం లాంటి చెల్లిని వాడెవడో తీసుకొని వెళ్ళిపోతే అసలు మేమేమైపోతాం మీకు అర్థమవుతుందా అండి? చేతి ఎత్తే ఏం అర్థం కావట్లేదమ్మా. మా చెల్లిని ఎవడో ఎత్తుకెళ్ళాడు, వాళ్ళేమో పెళ్లి చేసేస్తామని అంటున్నారు. ఈ పెళ్లి జరగడానికి మాత్రం వీలేదు, మీరే మాకు సపోర్ట్ ఉండాలి. ఎరా ఇప్పుడు అంతా క్లియర్ గా ఉందిగా. నువ్వు ఈ అమ్మాయిని లేపుకొచ్చావు, ఇక్కడికి వచ్చిగా పెళ్లి చేసుకుని అంటున్నావు. తనకి ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను రా. చెయ్యేసి చెప్పినా మీకు అర్థం కాలేదా? చేసి చెప్పారు కాబట్టి చాలా బాగా అర్థమైంది. మీరు నాకే. అది కాదండి మ్యాటర్ ఏంటంటే అసలు ఆడదంటే ఎవరున్నారా? లంగా ఓణి సీర జాకెట్ ఇది కదా ఆడదంటే. శ్రీముఖి మనసు ఉంటుంది, ఆ మనసు నచ్చిన కోరుకుంటుంది, ఆ కోరుకున్నతోనే గోగింది. ఊహించుకోవడం కాదు నేను చెప్పేది. చూసారు కదా మాకు దగ్గరై నన్ను చేరదీస్తే ఏమన్నాడో తెలుసా? ఎవరు వచ్చినా దండగే అన్నాడు. ఏంటి ఎవరు వచ్చినా దండగే అన్నారా? అలా అనలేదండి, మీరు వస్తే పండగే అని చెప్పాను. ఎందుకంటే మీరంటే నాకు ఇది వినాయక చవితి, నాగుల చవితి కాదు. ఎందుకలా పాములా మెలికలు తిరుగుతున్నారు? అసలు ఏం జరిగిందంటే నాకు తెలుసు, వాడు ఎవరన్నా అమ్మాయిని మోసం చేస్తుంటాడో ఆ అమ్మాయికి మనం న్యాయం చేయాలి, అంతేగా? వాడు చూడడానికి అలా ఉంటాడు కానీ జరిగింది మాత్రం అది కాదు. చూడడానికి అలా ఉంటానా? వాళ్ళిద్దరు ఉన్నారు కదా అక్కడ, రాహుల్ పునర్నవి అని. వాళ్ళ పెళ్లి చేయాలని మేము డిసైడ్ అయ్యాం, చేయకూడదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఎక్కడికి? మీరు డిసైడ్ అయ్యాక నేనెందుకు? తోరణాలు కట్టడానికా? కౌంటర్ బాగానే ఉంది కానీ మాకు సపోర్ట్ చేయాలండి మీరు. సో మీ అందరూ వాళ్ళిద్దరికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అంటే పొలిటికల్ భాషలో చెప్పారు పెళ్లికి ఒప్పుకోండి అని. ఒప్పుకునే ప్రసక్తే లేదు. చెప్పరు ప్రసక్తే లేదు. ఏంటి సైలెంట్ కూడా చెప్పండి, అందరు మీద ఎక్కేస్తున్నారు. ఏంటి ఎవడేం మాట్లాడరండి? నేను ఆటనే పట్టించుకోను, ఆటలో అరటిపండు గాడివి, నిన్నెందుకు పట్టించుకుంటాను? ఆటలో అరటిపండు మేడం ఉందండి. నోర్మి అంటారు. ఆవిడ నోర్మి అంటారా? నర్మయ్ రే నోకా, మాకెళ్ళి లెజెండ్ వచ్చింది, ఇంకా మీ బొంగులో బా పప్పులు ఉడకో. నన్ను ఏమన్నా అంటాను, మా శ్రీరామచంద్రుడు లాంటి బావని ఏమన్నా అన్నావు? ఒరే మీ బావను పొగుడుతుంటే మా బావ పెదవి ఇరుస్తున్నాడు. మీ బావ పెద్ద ఒకటే ఇరుస్తాడేమో, మా బావ పెద్ద పెద్ద మంచాలు ఇరుస్తాడు తెలుసా? ఒరే మా బావ గురించి నీకు తెలియదురా? ఏంట్రా? మా బావ వీధి లైట్ల కింద చదువుకున్నాడు రా. ఎంత కష్టపడతాడో తెలుసా? మీ బావ లైట్ ఉంటేనే కష్టపడతాడేమో, మా బావ లైట్ లేకపోతే కష్టపడతాడు తెలుసా? మా బావ ఆకలి అన్న వాళ్ళ ఆకలి తీర్చాడు రా. మా బావ ఆకలి తీర్చడం మీ బావ వాళ్ళు కాదు కదా, ఎవరి వాళ్ళు కూడా కాదురా. అది రోజా గారు వచ్చారు, ఓకే ఒప్పుకున్నాను, అక్కడ పవర్ కొంచెం పెరిగింది. కానీ ఇప్పుడు మా సైడ్ నుంచి ఒకడు వస్తాడు, వాడిని చూసి నువ్వు సగం చచ్చిపోతావు చెప్తున్నా. నేను సగం చచ్చిపోవడానికి రెడీ.